అబ్రహాం ఏంటి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అయితే మనం ఎందుకు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడకూడదు? అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. అన్ని విషయాల్లో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. అందుకే ఒక్క వ్యక్తిని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించడానికట అనేక రకాలుగా పరిశోధన చేస్తాడంట, పరీక్షిస్తాడట. ఒకవేళ ఇచ్చాడనుకో, ఏ పరీక్ష లేకుండా ఏ పరిశోధన లేకుండా ముందుగానే దేవుడు ఆశీర్వదిస్తే అప్పుడు దేవునికి మనం దూరం అయిపోతాం. దేవుని మాట వినేవారుగా మనం ఉండము, పాపములో మునిగి తేలుతూ ఉంటాం. అందుకే దేవుడు ఏం చేస్తాడట, రాబోయేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడంటే ఈ ఆశీర్వాదములు మన యొద్దకు రావడానికి మన పాత్ర సరిగా ఉండాలి. ఈ పాత్రలు సరిగా లేక ఆశీర్వాదాలు ఆపేస్తాడు. అందుకే అడిగిన వెంటనే దేవుడు ఆశీర్వాదము ఒకవేళ ఇస్తేనట మనం దారి తప్పిపోతామట. దేవుడు ఎంత ఆలస్యంగా ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడో అది చివరి వరకు కూడా, వృద్ధాప్యం వరకు కూడా, ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా మన పిల్ల తరం కూడా అనుభవించేంత ఆశీర్వాదములు అంత సమృద్ధిగా ఇస్తాడు ఆయన. అందుకే ఆలస్యం కావాలి. ఎంత ఆలస్యం అయితే అంత పర్మనెంట్గా మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకు కొందరు ఏం చేస్తారంటే, ప్రార్థన చేసిన నా జీవితంలో ఏ అద్భుతం జరగలే కాబట్టి నేను విశ్వాసం ఉంచా, నేను దేవుని నమ్మ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు దేవుని ఎందుకు నమ్ముతున్నారంటే అద్భుతముల కోసం వచ్చిన వాళ్ళే, ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అందుకే ఇలాంటి వాళ్ళు దేవుని సముఖంలో చివరి దాకా నిలిచి ఉండలేరు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మనం దేవుని ఆశీర్వాదం కోసం కాదు, దేవుడు అందుకే అన్నాడు మొదట మీరు దేవుని ఆయన రాజ్యమును ఆయన నీతిని వెంటాడు అన్నాడు, వెతకమన్నాడు ఆయన. దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెతికితేనట మనకు కావలసినవన్నీ ఏమేమి అవసరమో అవన్నీ ఆయనకే తెలుసంట. కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఏ టైంకు ఏది అవసరమో అది ఆయన మనకి ఇస్తాడు, అది మనం పొందగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ అన్ని వదిలేసి అదే కావాలి నీ కోరికలు తీర్చుకోవడానికే ఒకవేళ కనుక నువ్వు సిద్ధపడి ఉంటే దేవునికి నువ్వు దూరం అయిపోతావు. నిన్ను ఏ విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం లేని వ్యక్తిగా నువ్వు కనబడిపోతావు. అయితే ఐక్య విచారం మనకు ఉండద్దు, ధనం మోసం ఉండద్దు, తిరుగుబాటు మనలో ఉండద్దు.